ఈ కబీస్ దయ్యం పార్ట్ 1 వీడియో కూడా ఉంది. అది చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూసి పార్ట్ 2 వీడియో చూడండి, లేకపోతే అర్థం కాదు. పార్ట్ 1 వీడియో లింక్ ని ఇదే వీడియోలో కింద ట్యాగ్ చేశాను, ఒకసారి చూడండి. అసలు ఆ భాను అన్నయ్యకి ఏమైంది? ఆయన ఎందుకలా విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు? వీళ్ళకి సహాయం చేయడం వల్లే ఆయనకు అలా అవుతుందా, లేదా ఆయనకి పట్టుకుంది వేరే దయ్యమా? ఆ భాను అన్నయ్య పైకే చూస్తూ తనలో తానే మాట్లాడుకుంటూ చెప్పులు కూడా వేసుకోకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని పార్ట్ 1 వరకు చెప్పుకున్నాం కదా. చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా ఇలాంటి వాటికి పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అని నన్ను చాలా మంది అడిగారు. కొంతమంది ఏంటంటే వాళ్ళు అడ్రస్లు, ఆ స్వామీజీ ఫోన్ నంబర్లు షేర్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు, అందుకే నేను ఇవ్వలేకపోతున్నాను. కానీ ఈ ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్న సబ్స్క్రైబర్ ఆ టెంపుల్ యొక్క అడ్రస్ ను ఈ వీడియోలో క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ఎవరికైనా యూజ్ అవుతుందేమోనని నేను కూడా చెప్పాను. మరి ఆ తర్వాత ఏమేం జరిగిందో తెలుసుకుందామా? ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికి నేను చెప్పేది ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్లే ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. మరి ఇలాంటి వీడియోలు రీచ్ అయితేనే కదా వాళ్ళు కూడా చూసి వాళ్ళ లైఫ్ లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే మనకి షేర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో అందుకు చెప్తున్నాను. భాను అన్నయ్య ఎక్కడా కనిపించకపోయేసరికి మా వారింటికి వచ్చి ఆ అన్నయ్య కోసం చాలా బాధపడ్డారు. ఇంకా అన్నయ్య కనిపించట్లేదని ఆ మరుసటి రోజే మేం వెళ్ళాలి అనుకునే చోటుకి వెళ్దామని మా ఇంటి నుంచి బయలుదేరాము. మేము అలా వెళ్తున్నప్పుడు శివాలయం గుడి వీధిలో ఆ అన్నయ్య మాకు కనిపించాడు. ఆ అన్నయ్యని చూసిన తర్వాత మాకైతే నోటి నుంచి మాట రాలేదు. అసలు అన్నయ్య మాకు ఎలా కనిపించాడంటే మతి స్థిమితం లేనివాడిలాగా, చెప్పాలంటే పిచ్చి పట్టిన వారిలా ఉన్నాడు. తనలో తానే మాట్లాడుకుంటూ పైకి చూస్తూ నడుస్తున్నాడు. ఇక వెంటనే మా వారు ఆ అన్నయ్య దగ్గరికి వెళ్ళి అన్నయ్యని పట్టుకుంటే తను మా వారిని విడిపించుకొని, నన్ను వదలండి, నాకేదో అయిపోతుంది, నన్ను ఎవరో ఏదో చేస్తున్నారు, అది నాకు అర్థం కావట్లేదు, నా ప్రాణం ఎవరో తీసేస్తున్నారు, ఇక్కడ లేకుండా నన్నేదో చేసేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది అంటూ గట్టిగా అంటున్నాడు. మా వారు పట్టుకుంటుంటే నిలబడ్డం లేదు, అస్సలు ఆపలేకపోతున్నారు మా వారు. నేనేమో అలానే చూస్తూ నిలబడున్నాను, నాకేమీ అర్థం కావట్లేదు అక్కడ ఏం జరుగుతుందో. ఇంకా వెంటనే మేము అద్దెకుండే పక్క పోర్షన్ లో ఒక అన్న వాళ్ళు ఉంటారు. ఆ అన్న ఆటో డ్రైవర్. ఆ అన్నకి కాల్ చేసి భాను అన్నకి ఇలా ఉంది, విచిత్రంగా బిహేవ్ చేస్తున్నాడు, వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి గాని గుడికి గాని తీసుకొని వెళ్దాము, మీ ఆటో తీసుకొని కొంచెం ఫాస్ట్ గా రండి అన్న అని చెప్పాము. ఇంకా అన్న చాలా స్పీడ్ గానే మా దగ్గరకు వచ్చారు. భాను అన్నని ఆటోలో కూర్చోబెట్టుకొని తీసుకొని వెళ్తున్నాము. ఆ ఆటో అన్నతో పాటు ఇంకో అన్నయ్య కూడా వచ్చారు. నేనేమో చెక్క మీద కూర్చున్నాను, మా వారు ఇంకో అన్నయ్య మధ్యలో భాను అన్నయ్యని కూర్చోబెట్టుకొని వెళ్తున్నాము. ఆటో ఎక్కిన తర్వాత అన్న మాత్రం నన్నే చూస్తున్నాడు. అన్న నోరు పక్కకి వెళ్ళిపోతుంది, బాడీ కూడా పక్కకి లాగిస్తుంది. ఎలా అంటే పెరాలసిస్ వచ్చినట్టుగా నా వంక చూస్తున్నాడు, కళ్ళతో సైగ చేస్తున్నట్టు నా వంక చూస్తున్నాడు. ఇంకా మేము టెంపుల్ దగ్గరికి వస్తున్నాం అనగా నేను గట్టిగా నవ్వుతున్నానంట. నేను అన్న టీ షర్ట్ పట్టుకొని ముందుకు లాగి, నువ్వేనా నన్ను కంట్రోల్ చేయాలనుకున్నది అని గట్టిగా నవ్వుతున్నానంట. ఇంతలోనే మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళాము. కానీ ఆ అన్న టెంపుల్లోకి వెళ్ళడం లేదు. నేనైతే ఆటోలో కూర్చునే ఉన్నాను, నేను కూడా ఆటో దిగడం లేదు. ఇంతలో ఆ గుడి పూజారి గారు, ఆ తర్వాత ఇంకో ఇద్దరు వచ్చారు. వాళ్ళ ముగ్గురు వచ్చి అన్నయ్యని పట్టుకొని గుడి లోపలికి తీసుకొని వెళ్దామని ట్రై చేస్తుంటే ఆ అన్నేమో నన్ను వదిలేయండి, నేను రాను, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను, నాకేదో అయిపోతుంది అని అరుస్తున్నాడు. అప్పుడు పూజారి గారు ఏవేవో మంత్రాలు చదివి ఆ తర్వాత అన్నయ్యని మా వారు మాతో పాటు వచ్చిన ఇద్దరు మగవాళ్ళు కూడా గట్టిగా పట్టుకొని గుడి లోపలికి పంపించారు. ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి, కానీ అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. నేనైతే ఆటో దిగి గుడి లోపలికి రావట్లేదు. ఆ తర్వాత నన్ను కూడా మా వారు నా చెయ్యి పట్టుకొని లాక్కొని గుడి లోపలికి తీసుకొని వెళ్లారు. నేను లోపలికి వెళ్ళగానే ఆ అన్నేమో అన్కాన్షియస్ అయిపోయాడు. ఆ అన్నకి స్పృహ లేదు, ఒక అరగంట వరకు లెగవలేదు. ఆ తర్వాత అన్నయ్యకి మెలకు వచ్చింది. ఆ పూజారి గారేమో ఈ అబ్బాయికి ఇప్పుడు ప్రెసెంట్ రెస్ట్ ఇవ్వండి, ఇప్పుడేమో ఇంటికి తీసుకొని వెళ్ళిపోండి, రేపు మళ్ళీ ఒకసారి ఇక్కడికి తీసుకురండి అని చెప్పి మమ్మల్ని అక్కడి నుంచి పంపించేశారు. ఇంకా అందరం కలిసి ఆ ఆటోలోనే భాను అన్నయ్యని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాము. వాళ్ళుండేది ఒక అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్. లిఫ్ట్ లో తీసుకువెళ్లి అన్నని వాళ్ళ బెడ్రూమ్ లో పడుకోబెట్టొచ్చాము. ఎందుకంటే తను ఒక పేషెంట్ లా అయిపోయాడు. వాళ్ళ అమ్మగారికి మాటలు రావు, వినిపించదు, అందుకని ఆమె
మాతో సైగలు చేస్తూ చెప్తున్నారు, నా కొడుక్కి ఏమైంది, మీరు ఇక్కడే ఉండండి, మళ్ళీ వాడికి ఏదైనా అయితే నేను ఒక్కదాన్నే ఏం చేయను అని ఏడుస్తుంటే సరే అని మేము ఇంకా ఆ రోజు రాత్రి అక్కడే ఉన్నాము. ఉదయానికి అన్న నార్మల్ అయిపోయాడు. లేచి ఫ్రెష్ అప్ అయ్యి పూజ గదిలోకి వెళ్ళి పూజ చేసుకొని వచ్చారు. మేమేమో హాల్లో కూర్చొని ఉన్నాము. ఆ అన్న మా దగ్గరకు వచ్చినప్పుడు ఇంకా మా వారు అడిగారు, ఏమైందన్నా, అలా ఎలా అయ్యావు, అసలు నీకేమైంది చెప్పు అంటే ఆ అన్న ఇలా చెప్పారు, ఎవరో ఒక మనిషి, అతనైతే నాకు క్లియర్ గా కనిపించట్లేదు, ఎవరో నన్ను కట్టడి చేయడానికి చూస్తున్నారు, కానీ ఆ మనిషి ఎవరో, ఎందుకు ఇదంతా చేస్తున్నారో నాకు తెలియడం లేదు. చేతబడి చేసేటప్పుడు బంధన చేస్తారు కదా, అలా నన్నెవరో కట్టడి చేస్తున్నారు. ఆ తర్వాత నాకు తెలియకుండానే ఏదో అయిపోతుంది. అసలు ఆ మనిషి ఎవరు అని తెలుసుకోవడానికి నేను పూజ చేశాను. పూజ చేసిన తర్వాత నా చేతిలో కర్పూరం వెలిగించుకున్నాను. అది పూర్తిగా అయిపోయిన తర్వాత నా అరచేతిలో నల్లగా మసిలా ఉంటుంది కదా, అందులో ఒక మనిషి ఆకారం అయితే నాకు కనిపించింది. కానీ నేను గుర్తుపట్టలేకపోయాను అతనెవరో. ఏది నీ చేయి చూపించు అని మా వారు నేను చూస్తే అరచేతిలో ఒక మనిషి తల వరకు ఆకారం కనిపిస్తుంది. ఇంకా మా వారేమో ఈ ఆకారాన్ని ఫోటో తీయన్నా, మనం పూజారి గారికి చూపిద్దాం, ఆయనే చెప్తారు అనేసరికి సరేనని ఆ అన్న తన ఫోన్ లో ఫోటోని తీసి పూజారి గారికి ఫోన్ చేసి, నాకు ఇలా ఇలా జరుగుతుంది కదా, అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకుందామని పూజ చేసి నా అరచేతిలో కర్పూరం వెలిగించి చూస్తే అందులో నాకు ఒక మనిషి ఆకారం కనిపించింది. కానీ అది నేను గుర్తుపట్టలేని విధంగా ఉంది గురువు గారు అంటే ఆ పూజారి గారు వెంటనే ఆ ఫోటోను నాకు పంపించండి, నేను చూసి చెప్తాను అనగానే ఆ అన్న ఫోటోని గురువు గారికి పంపించారు. ఆ ఫోటోని చూసిన వెంటనే ఆ గురువు గారు అన్నకి కాల్ చేసి చెప్పారు, అవును నువ్వు చెప్పింది నిజమే, నిన్నెవరో బంధన చేయడానికి చేస్తున్న పని ఇది. ఈ మధ్య కాలంలో నువ్వు కొన్ని సమస్యల గురించి ఒకళ్ళకి హెల్ప్ చేస్తున్నావు. అదే కాకుండా నువ్వు వాళ్ళని వేరే చోటకి వెళ్ళమని చెప్పడమే కాకుండా వాళ్లతో పాటు నువ్వు వెళ్ళాలి అనుకోవడమే నువ్వు చేసిన తప్పు. దీనికి తోడు ఇంకో చెయ్యి కూడా కలిసింది. వీటన్నిటికీ తాంత్రిక పూజలు చేసేవాడు ఒకడున్నాడు, వాడే ఆ ఆత్మకు తోడయ్యాడు. నువ్విలా అవ్వడానికి సగం కారణం వీళ్ళైతే మిగతాదేమో నిన్ను ఆపాలని మీ ఊరి వాడే చూస్తున్నాడు. పైగా నీ పైకి దేవుడు వస్తాడు కాబట్టి నిన్ను వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికే ఇలా చేస్తున్నారు. నువ్వు ఈ మధ్య కాలంలో ఎక్కడికైనా వెళ్ళి పూజ చేసి వచ్చావా అని అడిగితే ఆ అన్నయ్య ఏమో అవును గురువు గారు అని చెప్పారు. అయితే వాళ్లే ఇదంతా చేస్తున్నారు, ఇదంతా మీ ఊర్లోనే జరుగుతుంది, నీ పైన ఆ దేవుడి శక్తిని తీసేయడానికే చేసిన ప్రయత్నమే ఇదంతా అని చెప్పారు. ఇంకా వెంటనే ఆ అన్న, మీరు చెప్తుంటే నాకు గుర్తుకొస్తుందండి, నేను ఒక 10 రోజుల కిందట పక్క ఊరిలో పూజ ఉందని అక్కడికి వెళ్ళాను కదా, నేనప్పుడు గుడికి వెళ్లి పూజా కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఎవరో ఆ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ చేతిలో తాయెత్తులు పట్టుకుని ఆ గుడి చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నట్టు నేను చూశాను అని చెప్పారు. సరే మీరైతే ఇప్పుడు వెళ్ళాలి అనుకునే గుడికి మాత్రం వెళ్ళకండి, 2 రోజులు ఆగి వెళ్ళండి, ఈ రోజు శుక్రవారం, 2 రోజుల తర్వాత అంటే ఆదివారం వెళ్ళండి అని చెప్పారు. ఆ రోజు నుండి నేను అన్నయ్య ఇద్దరం కూడా నార్మల్ గానే ఉన్నాము, మాకైతే ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. సరేనని మేము ఆ పూజారి గారు చెప్పినట్టే 2 రోజులు ఆగి ఆదివారం బయలుదేరి వెళ్తున్నాము. అది నెల్లూరులో పొదలాపూర్ రోడ్డు అని ఒక ఊరుంటుంది, అది దాటుకొని నిదానంగా వెళ్ళాలి. అక్కడ ఒక నాగదేవత గుడి ఉంటుంది. ఆ గుడిలో ఒక ఆమె ఉంటారు. ఆమె మనల్ని చూడగానే మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ పని మీద వచ్చామో, ఏ పరిస్థితుల్లో ఉన్నామో అనే విషయాలన్నీ మన మొహం చూసే మొత్తం చెప్పేస్తారు. ఆమె దగ్గరికి వెళ్తున్నాము. నేను మా వారు స్కూటీ పైన వెళ్తున్నాము, అన్నయ్య ఏమో బైక్. అలా మేము ముగ్గురం కూడా కొంచెం దూరం వెళ్ళగానే సడన్ గా అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యింది. అసలు ఎలా అయిందో తెలియలేదు, ఏం జరిగిందో కూడా తెలియలేదు. అన్నయ్య బైక్ పై నుంచి కింద పడిపోయాడు. ఆ అన్నయ్య మేము కలిసే వెళ్తున్నాము, అది కూడా నార్మల్ స్పీడ్ తోనే. సడన్ గా అన్నయ్యకి యాక్సిడెంట్ అయ్యింది, తన మోకాళ్ళకి గాయాలయ్యాయి. కాసేపు అక్కడే ఆగి కూర్చున్నాము. ఆ తర్వాత అటుగా వెళ్లే వారిని అడ్రస్ అడిగితే వాళ్ళు కొంచెం దూరమే, ఇలా నిదానంగా వెళ్ళిపోండి అని చెప్పారు. సరే అని బయలుదేరాము. ఆ ఊరు ఇంకో కిలోమీటర్ దూరం ఉంది అనగా మాకు దారిలో ఒక బ్రిడ్జ్ కనిపించింది. అక్కడికి వెళ్లేసరికి ఏమైందో తెలియదు గాని మా బండి అయితే సడన్ గా ఆగిపోయింది. పెట్రోల్ అయితే ఫుల్ గానే ఉంది, బైక్ ఎందుకు ఆగిందో మాకైతే అర్థం కాలేదు. చాలా సేపు ట్రై చేశారు బండిని స్టార్ట్ చేయడానికి, కానీ అవ్వలేదు. ఆ అన్నయ్య కూడా ట్రై చేశారు, కానీ మా స్కూటీ
స్కూటీ అయితే స్టార్ట్ అవ్వడమే లేదు. సరే అని ఆ స్కూటీని పక్కన పెట్టి అన్నయ్య బైక్ లో వెళ్దాము అనుకుంటే ఆ బైక్ ఏమో మా ముగ్గురికి సరిపోదు. ఇంకా ఏం చేయాలో తెలియక ఆ బ్రిడ్జి పక్కనే చిన్న బల్లలా ఉంటే అక్కడ కూర్చున్నాము. ఇప్పుడు ఏం చేద్దామని తెలియక ఆలోచిస్తుంటే ఇంకా అన్నయ్యే మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, మన దగ్గరకే ఇద్దరు మనుషులు వస్తారు, మనకి సహాయం చేస్తారు, చూస్తూ ఉండండి అని చెప్పారు. అసలు అటువైపు జనాలే రావట్లేదు. అన్నయ్య ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకున్నాము. కాసేపటి తర్వాత ఆ అన్నయ్య చెప్పినట్టే ఒక ఇద్దరు మా దగ్గరకు వచ్చారు. వాళ్ళిద్దరూ కూడా మాతో ఏమైంది, మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు అని అడిగారు. ఇలా బైక్ స్టార్ట్ అవ్వట్లేదు అంటే పెట్రోల్ అయిపోయిందా చెప్పండి, మేము వెళ్ళి తీసుకొస్తామన్నారు. లేదు లేదు పెట్రోల్ ఉంది, కానీ ఎందుకో బైక్ సడన్ గా ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు అంటే సరే మేము హెల్ప్ చేస్తామని చెప్పి బండిని వాళ్ళు నెట్టుకుంటూ వచ్చారు. ఇంకా గుడున్న ఏరియా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది అనగా బండి స్టార్ట్ అయ్యింది. అప్పటి వరకు కూడా వాళ్ళిద్దరూ బండిని నెట్టుకుంటూ వచ్చారు. అలా వాళ్ళు మాకు హెల్ప్ చేశారు. ఎలాగలా ఆ గుడికైతే రీచ్ అయ్యాము. అక్కడ ఏంటంటే ముందుగా టోకెన్స్ ఇస్తారు, డబ్బులు కట్టి ఆ టోకెన్ ని తీసుకోవాలి. తీసుకున్నాము. మా టోకెన్ నెంబర్ రాగానే మేము లోపలికి వెళ్ళాము. వెళ్ళి మేము ముగ్గురం కూడా ఆమె ఎదురుగా కూర్చున్నాము. ఆమె ఫస్ట్ నన్ను చూడగానే నవ్వింది. ఆమె ఎందుకలా నన్ను చూసి నవ్వుతుందో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె, నీకు చాలా ధైర్యం ఉంది, నువ్వు ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకున్నావు, మీవి వేరే వేరే కులాలైనా మతాలైనా ఇద్దరు ఒకటయ్యారు అని ఆమె మా గురించి మేమెలా పెళ్లి చేసుకున్నామో అంతా చూసినట్టే చెప్తుంది. ఆమె మాటలు విన్న తర్వాత మాకు ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత ఆమె, అయితే మీకు కొన్ని జరుగుతున్నాయి కదా, వాటి గురించి తెలుసుకోవడానికే మీరు ఇక్కడి వరకు వచ్చారు అవునా, నేనేమైనా తప్పు చెప్పానా చెప్పండి అంటూ ఆమె మమ్మల్ని అడిగింది. లేదమ్మా లేదు, మీరంతా నిజమే చెప్తున్నారమ్మా అని నేను ఇలా అన్నాను. మాకు ఇంట్లో కొన్ని రోజుల నుంచి ఇలా జరుగుతుంది, అదైతే నాకు తెలుస్తుంది, కానీ నా బాడీ నా కంట్రోల్లో ఉండడం లేదమ్మా. కొన్నిసార్లు ఏం జరుగుతుందో నేనేం చేస్తున్నానో నాకే తెలియడం లేదమ్మా, నాకేమీ అర్థం కావడం లేదు, అసలు నాకే ఎందుకు ఇట్లా జరుగుతుందమ్మా అని అడిగాను. దానికి ఆ అమ్మ ఏం చెప్పారంటే, అది నీలోకి రాలేకపోతుంది, అందుకని నీ చుట్టూనే ఉంటుంది, అది ఎలా అయినా సరే నిన్ను ఆవహించడానికి చూస్తుంది, నీతోనే ఉండాలి అనుకుంటుంది అని ఇలా చెప్తుంటే నేనేమో అసలెవరామె, ఎందుకు నా వెంట పడుతుంది, మేము ఆ ఇంట్లోకి కొత్తగా అద్దెకొచ్చాము, ఆమెవరో కూడా మాకు తెలీదు అన్నాను. దానికి ఆ అమ్మ, మీరు ఏ ఇంట్లో ఉంటున్నారో ఆ ఇంటి పక్కన ఇల్లు ఖాళీగా ఉందా అని అడిగారు. దానికి నేను అవునమ్మా ఖాళీగానే ఉంటుంది అని చెప్తే దానికి ఆ అమ్మ, మీకు అద్దెకిచ్చిన వారు ఎవరైతే ఆ ఇంటి ఓనర్ ఉన్నారో వాళ్ళ కూతురు ఆ ఇంట్లో చనిపోయింది. పెళ్ళైన కొన్ని నెలల తర్వాత ఆమె భర్తతో విడిపోయి పుట్టింటికొచ్చేసింది. ఇక్కడికొచ్చిన ఒక నెల తర్వాత అనారోగ్యంతో ఆమె చనిపోయింది. ఆమె అనారోగ్యంతో ఉన్నప్పుడు ఒక బెడ్ మీద పడుకుంది. ఆ బెడ్ మీదే తన ప్రాణాలని వదిలింది. ఆ బెడ్ ఏదైతే ఉందో దాన్ని పార్ట్స్ గా సపరేట్ చేసి మీ పక్క పోర్షన్ లో ఖాళీగా ఉందని ఆ ఖాళీ గదిలోనే పెట్టారు. దాన్ని వాళ్ళు ఆమె గుర్తుగా పెట్టుకున్నారమ్మా అని చెప్పింది. అయితే మాకు అసలు ముందు తెలీదు ఆ ఇంటి ఓనర్ కి ఒక కూతురుంది అనే విషయం. ఆమె ఇలా చనిపోయిందని మా పక్కింటి వాళ్ళు కూడా మాతో చెప్పలేదమ్మా. ఇప్పుడు మీరు చెప్తేనే ఈ విషయాలన్నీ మాకు తెలిసాయి. అయితే ఈ సమస్యకి పరిష్కారం ఏమిటమ్మా అని అడిగితే, దీనికి ఒక పూజ చేయాలి. ఆ పూజకి సంబంధించిన 12 రకాలైనటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి. వాటిని నేను మీకు చెప్తాను. ఈసారి మీరు వచ్చేటప్పుడు నేను చెప్పిన వస్తువులు మీరు కొనుక్కొని తెచ్చుకుంటే సరిపోతుంది. ఆ వస్తువులు ఏంటంటే పసుపు, కుంకుమ, 12 నిమ్మకాయలు, 12 వక్కలు, 12 తమలపాకులు, 12 కొబ్బరికాయలు, అమ్మవారికి ఎరుపు చీర, ఒక పూలమాల, 12 కర్పూర బిళ్ళలు, 116 రూపాయల నాణెములు, ఇంకా కొన్ని వస్తువులు. వారం రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడికి రమ్మని చెప్పారు. ఈ వస్తువులన్నీ తీసుకొని ఇక్కడికి వచ్చే ముందు ఒక జత కొత్త బట్టలు కూడా తెచ్చుకోమన్నారు. అంటే మళ్ళీ ఆదివారం రమ్మని చెప్పారు. సరే అని చెప్పి అక్కడి నుండి బయలుదేరి మా ఇంటికైతే వచ్చేసాము. నాకేంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుండి మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉండేవారు. అయినా సరే నేను ఎప్పుడు కూడా నాకు ఇలా జరుగుతుందని మా ఇంట్లో వాళ్ళతో అయితే నేను చెప్పలేదు. కానీ ఎప్పుడైతే అమ్మవారిని కలిసి వచ్చామో అప్పుడే మా ఇంట్లో వాళ్ళకి ఇలా జరుగుతుందని చెప్పాను. మళ్ళీ ఆదివారం వెళ్తున్నాము అని కూడా చెప్పాను. దాంతో అమ్మ వాళ్ళు చాలా భయపడిపోయారు. ఎందుకంటే నేను ప్రెగ్నెంట్ గా ఉన్నాను కాబట్టి. సర్లే ఏమీ కాదు, నేను అక్కడికి వెళ్తున్నాను కదా, మీరేమీ భయపడకండి, కంగారు పడకండి, ధైర్యంగా ఉండండి, ఏం కాదు, మనకి తోడు అమ్మవారు ఉన్నారు అని మా వాళ్ళతో చెప్పాను.
చెప్పాను. వాళ్ళు కూడా సరే అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి ఫోన్ పెట్టేశారు. వారం రోజులు నేను బాగానే ఉన్నాను, ఎలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరగలేదు. ఆదివారం వచ్చింది, గుడికి బయలుదేరాము. ఆ గుడికి దగ్గరలోనే ఒక నది ఉంటుంది. ఆ నది దగ్గరకు నన్ను తీసుకెళ్లారు. నా ఒంటి మీద ఉన్న వస్తువులన్నీ తీసేయమన్నారు, తీసేశాను. ఆ తర్వాత నన్ను ఆ నది ఒడ్డునే కూర్చోబెట్టారు. నా నుదిటి మీద పసుపు కుంకుమతో బొట్టు పెట్టారు. ఆ తర్వాత నా ముందు ఒక పళ్ళెం పెట్టారు. ఏవేవో మంత్రాలు చదువుతూ ఆ పళ్ళెంలో నేను పట్టుకెళ్లిన వస్తువులతో పూజ చేశారు. ఆ తర్వాత ఒక పూలమాలని నా మెడలో వేశారు. పసుపు కుంకుమ నీళ్ళని నా మీద పోశారు. ఆ నీళ్లు నా మీద పోసిన తర్వాత ఆ ప్రవహిస్తున్న నది నీళ్లలో నన్ను మునగమని చెప్పారు. మొత్తం 3 టైమ్స్ మునగమని చెప్పారు. 3వసారి మునిగినప్పుడు నా మెడలో వేసిన మాల ఏదైతే ఉందో అది నదిలోనే వదిలేయమని చెప్పారు. అంతా అయిపోయిన తర్వాత నన్ను వెనక్కి చూడకుండా గుడి లోపలికి వెళ్ళిపోమన్నారు. వెళ్ళాక నా పాత బట్టలు తీసేసి కొత్తవి ఏవైతే నేను పట్టుకెళ్ళానో అవి ధరించి రమ్మన్నారు. ఆ తర్వాత నాకు కొన్ని నిమ్మకాయలను ఇచ్చారు. అవి నా దగ్గర పెట్టుకోమని చెప్పారు. పడుకునేటప్పుడు వాటిని దిండు కింద పెట్టుకొని పడుకోమని చెప్పారు. అలాగే మంత్రించిన కుంకుమను కూడా ఇచ్చారు. ఆ తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు ఆ ఇంటిని ఖాళీ చేయమని చెప్పారు. మా వారు కూడా నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందో లేదో అప్పటి నుంచి కూడా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం అంటూ ఉండేవారు. కానీ నేనే ఆ ఆత్మ వల్ల వెళ్ళలేకపోయాను. ఆ తర్వాత ఒక వారం రోజుల్లో ఇల్లు ఖాళీ చేయడానికి చూస్తున్నాము. ఇంకో 2 రోజుల్లో ఖాళీ చేసేస్తున్నాం అనగా ఆ ఆటో డ్రైవర్ అన్న వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు అని చెప్పాను కదా. ఆ అన్న వాళ్ళకి మేము ఆ ఇంటిని ఖాళీ చేస్తున్నాం అనే విషయం వాళ్ళకి తెలిసి వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఆ అన్నను వాళ్ళ మిస్సెస్ ఇద్దరు కూడా మా ఇంటికి వచ్చారు. ఆ అన్న మా వారితో అంటున్నారు, ఇంత జరుగుతుంటే మాకెందుకు ముందే చెప్పలేదు, చెప్తే అప్పుడే ఏదో ఒకటి చేసేవాళ్ళం కదా అనంటే దానికి మా వారేమో అమ్మాయి చనిపోయింది ఈ పక్కింట్లో అని మాకెందుకు చెప్పలేదు మీరు అని అడిగారు. మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఉంటున్నారు కదా, మీకు అలాంటివి ఏం జరగలేదా, మీకు భయం వేయలేదా, అసలు ఆమె ఎలా చనిపోయింది, కారణం ఏంటో మీకు తెలుసా అంటే దానికి ఆయనేమో వామ్మో అసలు ఆ విషయం గురించే నన్ను అడగద్దు, దాన్ని తలుచుకున్నా నాకు ఇప్పటికీ వణుకు పడుతుంది అన్నాడు. అంటే ఇక్కడ ఏం జరిగిందో అంతా మీకు తెలుసు అన్నమాట. అంటే ఆ ఇంటి ఓనర్ కూతురు చనిపోయిందని మాత్రమే తెలుసు. అప్పుడు మేము ఇక్కడే అద్దెకుండే వాళ్ళం. అయితే ఆమె చనిపోయాక మాకెప్పుడు కూడా అలాంటి శబ్దాలు వినిపించలేదు, మాకెప్పుడు కూడా ఆమె కనిపించలేదు. కానీ ఎప్పుడైతే మీకు ఇలా జరిగింది అని తెలిసిన తర్వాత మాకు ఇక్కడ ఉండాలంటేనే భయం వేస్తుంది అని చెప్పారు. నేనేమో వాళ్ళ మిస్సెస్ తో మాట్లాడుతూ అసలు అమ్మాయి నిజంగా హెల్త్ ప్రాబ్లం వల్లే చనిపోయిందా అని వాళ్ళ భార్యను అడిగితే అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నావా నువ్వు, సరే విను చెప్తాను అని ఆ చనిపోయిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో అమ్మాయి కూడా ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకుంది. వాళ్ళు హిందువులు, అబ్బాయి వాళ్ళు ముస్లిమ్స్. అది వీళ్ళింట్లో వాళ్ళకి నచ్చలేదని ఈ అమ్మాయి వెళ్ళిపోయి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి ఒక పాప కూడా పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి. ఇలా రోజు గొడవలు అవుతున్న కారణంగా ఆ తర్వాత అమ్మాయి ఈ పాపను తీసుకొని పుట్టింటికైతే వచ్చేసింది. కానీ వీళ్ళమ్మ నాన్న మాత్రం వీళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకొని అమ్మాయి ఇలా చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందని వీళ్ళు కొన్ని రోజుల వరకు ఈమెని ఇంట్లోకి రానివ్వలేదు. తర్వాత కొద్ది రోజులకి వీళ్ళు కలిశారు. ఆ తర్వాత ఆమెకి హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. వీళ్ళమ్మ నాన్న ఏం చేశారంటే ఆ పాపని వీళ్ళ దగ్గర పెట్టుకొని ఈ అమ్మాయికి హెల్త్ బాగోకపోవడం వల్ల ఇప్పుడు ఏ గది అయితే ఖాళీగా ఉందో ఆ గదిలో ఈ అమ్మాయిని మంచం వేసి పడుకోబెట్టారు. ఆమె ఆ గదిలో నుంచి బయటకు వచ్చేదే కాదు, టైంకి ఫుడ్ పెట్టే వాళ్ళంతే. అలా ఒక నెల రోజులయ్యింది. ఒక రోజు సడన్ గా ఆమె చనిపోయింది. ఆమె చనిపోయేటప్పుడు చాలా భయంకరమైన పరిస్థితుల్ని ఆమె అనుభవించింది. చాలా దారుణమైన స్థితిలో ఉంది అప్పుడు ఆమె అని వాళ్ళు ఇలా చెప్పారు. సరే ఇంత జరిగిందని తెలిసి కూడా మాకు ముందే చెప్పొచ్చు కదా, అసలు ముందే చెప్పుంటే ఇల్లును కూడా మేము తీసుకునే వాళ్ళం కాదు. సరే ఏదైతే ఏమైంది, మేము ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పి అక్కడి నుంచి వచ్చేసాము. మేం ఖాళీ చేసి వచ్చేసిన ఒక వారం రోజుల తర్వాత ఆ ఆటో డ్రైవర్ అన్న వాళ్ళు కూడా ఆ ఇంటిని ఖాళీ చేసి వెళ్ళిపోయారంట. ఆ ఇంటి నుంచి వచ్చేసిన తర్వాత నేనైతే బాగానే ఉన్నాను. ఇల్లు ఖాళీ చేసామని తెలిసిన తర్వాత మా అమ్మ వాళ్ళు ఫోన్ చేశారు. అసలే కడుపుతో ఉన్నావు కదా, కొన్ని
రోజులు మా ఇంట్లో ఉందురా అని అన్నారు. సరేలేమా వస్తాను అని చెప్పాను. మా సామాన్లు తీసుకొని ఆ ఇల్లు ఖాళీ చేసి మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. అయితే అందులో కొన్ని సామాన్లేమో అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి, కొన్నేమో నా లగేజ్ అంటే నా బట్టలు అలాంటివి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి అక్కడ పెట్టేసి అక్కడే ఒక 2-3 రోజులు ఉందాము అనుకున్నాను. కానీ ఇంతలోనే నాకు సడన్ గా కడుపులో నొప్పి స్టార్ట్ అయ్యింది. ఆ నొప్పికి నాకు బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇంకా నాకు భయం వేసి మా వారికి అత్తమ్మ వాళ్ళకి చెప్తే వాళ్ళేమో ఏం కాదులే, వేడి చేసి ఉంటుంది, అందుకే అలా అవుతుందేమో, నువ్వేం కంగారు పడకు అన్నారు. సరే అనుకొని లైట్ తీసుకున్నాను. కానీ అయినా నాకెందుకో భయం వేసింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, అందుకే నాకు కొంచెం భయం వేసింది. ఆ రోజు రాత్రే 2:30కి ఆ టైంలో నాకు హెవీగా బ్లీడింగ్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. ఇంకా మరుసటి రోజు పొద్దున్నే 6:30కి హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే అబార్షన్ అయిపోయింది అన్నారు. ఆ మాట వినగానే మేమైతే చాలా బాధపడ్డాము. ఇదేంటి ఇలా జరుగుతుంది, ఇల్లు ఖాళీ చేసి వచ్చేసాం కదా, ఏ సమస్య ఉండదు అనుకుంటే ఇప్పుడేంటి ఇలా అయింది అని చాలా బాధపడ్డాము. ఇంకా హాస్పిటల్ వాళ్ళే క్లీన్ చేయాలి అన్నారు. ఇంకా అక్కడే ఉండి క్లీన్ చేయించుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చాక అమ్మ వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఇలా ఇలా జరిగింది అని చెప్పాను. సరేలే ఏం కాదులే, నువ్వైతే బాధపడకు, కొన్ని రోజులు మా ఇంటి దగ్గర ఉండి వెళ్దురా అని అమ్మంది. దాంతో నేను ఒక్కదాన్నే మా ఇంటికి వెళ్ళాను. మా వారు రాలేదు. అప్పటికే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 2 రోజులు అవుతుంది. నేను బానే ఉన్నాను. అప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఆ టైంలో ఏంటంటే మేము డాబా పైన పడుకుంటాము. కానీ ఈసారి మాత్రం అమ్మెందుకు వద్దు, ఇక్కడే వరండాలో పడుకోండి అని చెప్పారు. నేను చెల్లి ఇద్దరం కూడా నవ్వారు మంచం వేసుకొని బయట వరండాలో పడుకున్నాము. అమ్మేమో మా దగ్గరే కింద పడుకొనుంది. ఆ రోజే మా వీధిలో మా ఎదురింట్లో ఉండే భార్యాభర్తలకు గొడవైనందువల్ల మా నాన్న అక్కడే పంచాయతీ చేస్తున్నారు. అంటే పల్లెటూర్లలో ఒక రచ్చబండ ఉంటుంది కదా, అక్కడున్నారు. అక్కడుండి ఆ పంచాయతీ పెద్దలతో మాట్లాడుతున్నారు. అందుకే ఆ రోజు మేము కూడా కొంచెం లేటుగా పడుకున్నాము. మేము పడుకునేసరికి టైం అరౌండ్ 11 అలా అవుతుంది. మా ఇంట్లో ఒక చిన్న కుక్క పిల్ల ఉంది. అది డాబా పైన పడుకొనుంది. మేం పడుకున్న వరండాలోనే మా పక్కనే ఆ డాబా పైకి వెళ్ళడానికి మెట్లుంటాయి. మేమందరం పడుకున్న తర్వాత మరి ఏమైందో ఏమిటో తెలియదు గాని ఆ కుక్క పిల్ల డాబా పై నుంచి గిట్టిగా అరుచుకుంటూ ఆ మెట్లు దిగుతూ కిందకొచ్చి, దాని అరుపులు ఎలా ఉన్నాయంటే అది మా చెవి దగ్గరకు వచ్చి అరుస్తూ ఉన్నట్టుంది. దాని అరుపులకి మమ్మేమో నిద్రలోనే నన్ను పిలిచి, ఎందుకలా అరుస్తుంది అది చూడు ఒకసారి ఏమైందో దానికి అని నిద్రపోతూనే అరిచేసరికి ఇంకా నాకు మెలకు వచ్చి లేచాను. అసలు ఎక్కడుంది ఇది అని చూస్తే మేం పడుకున్న ప్లేస్ కాకుండా అటువైపు ఇంకో ప్లేస్ ఉంటుంది. అక్కడ అన్ని పూల మొక్కలు, పూల చెట్లు ఉంటాయి. ఆ కుక్క పిల్ల ఆ పూల చెట్ల వైపు చూస్తూ అరుస్తూ ఉంది. దాన్ని చూసి నిద్ర కళ్ళతోనే నేను ఏమైంది నీకు, ఎందుకలా అరుస్తున్నావు అన్నాను. వెంటనే అది పరిగెత్తుకుంటూ వెళ్ళి మా ఇంటి గేట్ దగ్గర ఏంటంటే ఒక చిన్న కరివేపాకు మొక్క ఉంటుంది. ఆ మొక్క దగ్గరికి వెళ్ళి అక్కడ ఎవరో మనిషి ఉన్నట్టే పైకి చూస్తూ ఆ మనిషి చుట్టూ తిరిగితే ఎలా తిరుగుతారో అలా తిరుగుతూ ఉంది. ఏంటి ఇది ఇలా చేస్తుంది అని మా ప్రహరీ గోడ వైపు చూశాను. అయితే ఆ కరివేపాకు మొక్క పక్కనే ఒక ఆమె వెనకకి తిరిగి కూర్చొనుంది. బ్యాక్ మాత్రమే కనిపిస్తుంది నాకు. ఫుల్ హెయిర్ నల్లగా ఉంది. అది కూర్చున్న ప్లేస్ లో ఏంటంటే ఎప్పుడు మా డాడీ పడుకొని ఉంటారు అక్కడ. కానీ ఆ రోజు మా డాడీ అక్కడ లేరు. అయితే ఆమె కింద కూర్చొనుంది. ఆమె పైకి లెగవడానికి ట్రై చేస్తుంది. ఎలా అంటే తన అరచేతిని నేల మీద అదింపెట్టి పైకి లెగవడానికి ట్రై చేస్తుంది. ఒక పేషెంట్ బెడ్ మీద నుంచి లెగవడానికి ఎలా అయితే ట్రై చేస్తారో అలా ట్రై చేస్తుంది. ఆమెనలా చూడగానే నాకైతే చాలా భయం వేసేసింది. అసలు నేను చూస్తుంది నిజమో కాదో కూడా నాకు అర్థం కాలేదు ఆ టైంలో. ఏంటక్కడ అసలు ఎవరైనా ఉన్నారా, లేక నేను సడన్ గా లెగవడం వల్ల నిద్ర కళ్ళతో నాకు అలా కనిపిస్తుందా అని మళ్ళీ నేను నా కళ్ళని నలుపుకొని చూసాను. ఎప్పుడైతే నేను చూసానో అప్పుడే ఆమె సగం బాడీ అంటే లెఫ్ట్ సైడ్ గోల్డెన్ కలర్ లో మెరిసింది. ఇంకా నాకు చాలా భయం వేసేసి అమ్మ అని అరిచాను. కానీ మా అమ్మ పలకలేదు. ఇంకా గట్టిగా అమ్మ అక్కడెవరో కూర్చొని ఉన్నారు చూడమ్మా, లే అమ్మా అన్నాను. కానీ అమ్మకైతే అస్సలు మెలకువ రాలేదు. ఇంకా నాకు బాగా భయం వేసింది. వెంటనే వెళ్ళి మా చెల్లి పక్కన దుప్పటి ఫుల్గా కప్పుకొని పడుకున్నాను. కాసేపటి తర్వాత నాకు ఎలా అనిపించిందంటే
నా అరికాలిని మా చెల్లి తన కాలితో గోకుతున్నట్టు అనిపించింది. నేనేమనుకున్నానంటే మా చెల్లికి నిద్రలో మీద కాలేసే అలవాటు ఉంది కదా, పొరపాటున అలా వేసి ఉంటుందో ఏమో అని నేను కాళ్ళు ముడుచుకొని పడుకున్నాను. ఆ తర్వాత మా చెల్లి నా మీద చెయ్యేసింది, పక్కకు తీసి నెట్టేశాను. దాని తర్వాత నా తల దగ్గర తలను నిమురుతూ నన్ను నిద్రపుచ్చుతున్నట్లు చేస్తుంది. ఏంటిది ఇలా చేస్తుంది అనుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత కాసేపటికి నా మెడ దగ్గర శ్వాస వదులుతున్నట్టు మెల్లిగా గాలి వదులుతూ నన్ను కిస్ చేసింది. దాంతో నాకు బాగా కోపం వచ్చి, ఎందుకే ఇలా చేస్తున్నావు, సరిగ్గా పడుకోలేవా నువ్వు, అటువైపు తిరిగి పడుకో, నా మీద పడకు అని మా చెల్లిని అరుస్తుంటే దానికి మెలకు వచ్చి, ఎందుకలా అరుస్తున్నావు, నిద్రపోతుంటే ఏమైంది నీకు అంది. నువ్వే కదే నా మీద చేతులు వేసి నాకు ముద్దు పెట్టావు అన్నాను. దానికది, ఏయ్ చీచి నువ్వు కలగాని కన్నావేమో అని అటువైపు తిరిగి పడుకుంది. ఆ తర్వాత రోజు పొద్దున్నే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటమ్మా రాత్రి అన్నిసార్లు పిలిచినా పలకలేదు, నువ్వు ఆ కుక్క పిల్ల ఎందుకు అరుస్తుందో చూడమని చెప్పావు కదా. చూశాను, అప్పుడే అక్కడ నేను ఒక నల్లటి ఆకారాన్ని కూడా చూశానని రాత్రి జరిగింది మొత్తం చెప్పాను. దానికి మమ్మేమో, ఏంటి నువ్వు చెప్పేది, నువ్వు నన్ను పిలిచావా, అసలు నాకు వినిపించనే లేదు అని అమ్మంది. అవునా, నేనెంత పిలిచినా నువ్వు పలకకపోయేసరికి ఇంకా భయం వేసి వెళ్లి చెల్లి పక్కన పడుకున్నాను. ఇంతలో చెల్లి ఇలా ఇలా చేసింది అని చెప్పాను. అది విన్న మా చెల్లేమో, నువ్వు అరిస్తేనే నాకు మెలకు వచ్చింది, అంతకు ముందు వరకు కూడా ఏం జరిగిందో నాకు తెలీదు అంది. ఇంక అమ్మేమో, ఏదో భ్రమలో ఉండుంటావులే, దేన్నో చూసి అలా అనుకొని ఉంటావు, ఏం కాదు నువ్వు భయపడకు అని చెప్పారు. నేనేమనుకున్నానంటే ఆ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఇంట్లో అద్దింట్లో మేము ఫేస్ చేసామో అది అక్కడితోనే అయిపోయింది కదా అనుకున్నాను. అదే మళ్ళీ ఇక్కడి వరకు వచ్చిందని నాకైతే తెలియలేదు. మాదేంటంటే పల్లెటూరు కావడం వల్ల దయ్యాలు తిరుగుతూ ఉంటాయిలే, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయని ఊర్లో వాళ్ళంతా అప్పటికే అనుకుంటూ ఉండేవారు. సో దానివల్ల నేను కూడా అదేనేమో అనుకున్నాను, అంతగా పట్టించుకోలేదు. మమ్మోళ్ళ ఇంట్లో ఉన్న 3వ రోజు మాత్రమే నాకు ఇలా జరిగింది. ఆ తర్వాత నేను అక్కడే ఒక వారం రోజుల వరకు ఉన్నాను. వారం రోజుల తర్వాత నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. ఒక 1.5 month వరకు కూడా నాకేం లేదు, నేను బానే ఉన్నాను, ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగలేదు. అయితే మా పెద్దొదిన అంటే మా ఆయన గారి పెద్దక్క రెండో కూతురికి పెళ్లి కుదిరింది. మా పెద్దొదినకి 2 కూతుళ్ళు, పెద్ద కూతురికి పెళ్ళైపోయింది, ఇప్పుడు రెండో కూతురికి పెళ్లి కుదిరింది. ఆమె చదువు పూర్తయిన తర్వాత మంచి సంబంధం రావడంతో పెళ్లి చేయాలి అనుకున్నాము. పెళ్లికి ఇంకా ఒక 15-20 రోజుల ముందే పెళ్లి పనులు మొదలు పెట్టాము. ఆ పనులు చేయడానికి నేను మా వారు కలిసి ఇద్దరం కూడా మా పెద్ద వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటున్నాము. మా వదిన వాళ్ళదేంటంటే అద్దిల్లు కాబట్టి పెళ్లి కొంచెం గ్రాండ్ గా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశాము. అంతా హడావుడి, మేమందరం కూడా పెళ్లి పనుల్లో బిజీగా అయిపోయాము. పెళ్లి రోజు మధ్యాహ్నానికే నిఖా అయిపోయింది. ఆ తర్వాత నేను ఫంక్షన్ హాల్లోనే భోజనం చేశాను. నా లెహెంగా ఏంటంటే కొంచెం బరువుగా ఉండడం వల్ల నాకు చాలా టైట్ గా అనిపించి ఆ ఫంక్షన్ హాల్ నుంచి నేను ఒక్కదాన్నే ఇంటికి వచ్చేసాను. నేను ఇంటికి వచ్చేసరికి టైం 1:30 అలా అవుతుంది. ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని కాసేపు అలా రిలాక్స్ గా పడుకున్నాను. మా వదిన వాళ్ళందరూ కూడా ఫంక్షన్ హాల్లోనే ఉన్నారు. వాళ్ళేంటంటే అమ్మాయికి అప్పగింతలు ఆ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఇంటికి వచ్చేసరికి సాయంత్రం 6:30 అలా అయింది. ఫంక్షన్ హాల్లో భోజనాలు మిగిలిపోయాయని మా వదిన ఏం చేసిందంటే చికెన్ పకోడీ అలాగే కొన్ని మసాలా కర్రీస్ తీసుకొని మా ఇంటికి వచ్చారు. పెళ్లికి వచ్చిన వాళ్లలో కొంతమంది రిలేటివ్స్ ఏమో ఫంక్షన్ హాల్ నుంచి అటే వెళ్ళిపోయారు. మా పక్కూరులో ఉండే కొంతమంది చుట్టాలేమో మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చారు. వాళ్ళు కూడా మా వదిన తీసుకొచ్చిన చికెన్ పకోడీని కొన్ని మసాలా కర్రీస్ ని బాక్స్ లో పెట్టుకున్నారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లడానికి. ఈ పక్కూరి చుట్టాలని డ్రాప్ చేయడానికి మా వారు వాళ్ళతో పాటు వెళ్లారు. అలా మేమందరం కూడా ఆ తెచ్చిన భోజనాలు చేసి సెట్ అయ్యేసరికి రాత్రి 10:30 అయ్యింది. అప్పటికే ఆ చుట్టాలని డ్రాప్ చేసి మా ఆయన కూడా ఇంటికి వచ్చేసారు. మా వదిన వాళ్ళ ఇల్లు అద్దిల్లు అని చెప్పాను కదా, అందులోనూ ఆ ఇల్లు చాలా చిన్నదవ్వడం వల్ల మేమందరం కూడా మొత్తం అక్కడే హాల్లో వరుసగా కింద చాపలు వేసుకొని పడుకొని ఉన్నాము. మా వదిన పెద్ద కూతురు వాళ్ళ ఆయన వాళ్ళిద్దరు పిల్లలు కూడా మంచం మీద పడుకొని ఉన్నారు. నేను, మా ఆయన, మా వదిన వాళ్ళ పెద్ద కూతురు మేము ముగ్గురం కూడా కింద పడుకొని ఉన్నాము. ఇంకా అప్పటికే ప్లేస్ సరిపోవడం లేదని మా వదినేమో గుమ్మానికి అడ్డంగా పడుకొని ఉంది. అనుకున్నట్టుగానే పెళ్ళైపోయింది అని మేమందరం చాలా ప్రశాంతంగా పడుకొని ఉన్నాము. కానీ ఆ రోజు రాత్రి జరిగింది తలుచుకుంటే ఇప్పటికీ
భయమేస్తుంది. అసలు ఆ రాత్రి ఏం జరిగింది, ఆ గుడికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆ ఆత్మ ఈ అమ్మాయిని ఎందుకు వదలలేదు, తనే కావాలని తన వెంట ఎందుకు పడుతుంది, ఆ తర్వాత అయినా సరే దీనికి ఒక పర్మనెంట్ సొల్యూషన్ దొరికిందా లేదా అనే విషయాలన్నీ పార్ట్ 3లో తెలుసుకుందాము. జనరల్ గా మనమేమనుకుంటామంటే ఒక ఇన్సిడెంట్ ఫేస్ చేసి వచ్చిన తర్వాత అది అక్కడితో అయిపోయిందిలే, ఇది జరుగుతుంది వేరేది అనుకుంటాము. ఇదే విషయాన్ని సేమ్ తను కూడా ఫీల్ అయ్యింది. వేరేదేదో కనిపించింది అని లైట్ తీసుకుంది. అదే ఆత్మ తన కోసం మళ్ళీ వచ్చిందని తెలుసుకోలేకపోయింది. నిజం చెప్పాలంటే ఆ ఇంటి ఓనర్ వాళ్ళకు కూడా తెలిసి ఉండదు తమ కూతురి ఆత్మ అక్కడే ఉందని. మనకి స్టోరీ షేర్ చేసిన సబ్స్క్రైబర్ కూడా సేమ్ తనకులాగే ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల మేబీ అమ్మాయిలో ఉండి తను పొందలేని లైఫ్ ని తన ద్వారా పొందాలని చూస్తుందేమో. కానీ ఈ అమ్మాయి ఒంట్లోకి ప్రవేశించడానికైతే అవకాశం దొరకట్లేదు. అందుకే తన చుట్టూ అవకాశం దొరికినప్పుడల్లా తనలోకి రావాలని చూస్తుంది. కారణం ఏదైనా సరే ఈసారి వాళ్ళ అత్తింటి వాళ్ళని ఈ ఆత్మ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. తను ఇంకా స్టోరీని కంప్లీట్ గా నాకు చెప్పలేదు. తనకు కుదిరినప్పుడు నాకు కుదరట్లేదు, నాకు కుదిరినప్పుడు తనకు కుదరట్లేదు. తను స్టోరీని ఎప్పుడైతే కంప్లీట్ చేస్తుందో స్పీడ్ గా నేను పార్ట్ 3 కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అదండి, ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. పార్ట్ 3తో మళ్ళీ కలుద్దాం. లేకపోతే ఒకవేళ లేట్ అయితే ఈలోపు మీకు బోరు కొట్టకుండా ఉండడానికి ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ ని షేర్ చేస్తాను. అంతవరకు బై బై.